కాకినాడ సిటీ నియోజకవర్గం కార్యాచరణ ప్రణాళికలో భాగంగా స్వర్ణాంధ్ర 2047 మార్గదర్శి ప్రకారం బంగారు కుటుంబాలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. గురువారం కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్ లో నూకాలమ్మ మన్యంలో దృష్టి కంటి ఆసుపత్రి రెటీనా కేర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం P4 ద్వారా పేద కుటుంబాలను ఆదుకునే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగానే దృష్టి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. కాకినాడ నగరంలో మరిన్ని ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం డాక్టర్ మాధురి మాట్లాడుతూ దృష్టి కంటి ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు మరిన్ని సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సుధాకర్, సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత, గాదే శివరామకృష్ణ, కొమ్మల సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఆలోచనతో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. పక్కన అభివృద్ధి, సంక్షేమం చేసుకుంటూ వస్తుంది. ప్రజలందరూ కూడా సంక్షేమం తీసుకున్నారు, సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు. కానీ అక్కడక్కడ కూడా ఇంకా పేదరికం ఉంది. అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే, ఏదైతే ధనవంతులు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, అలాంటి వాళ్ళందరూ కూడా సహాయం చేయండి పేదవాళ్ళకి అని చెప్పి P4 అని పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి గారు. పెద్ద వాళ్ళందరూ కూడా సహాయం చేయమని కోరారు. మీ ప్రాంతంలో పేదవాళ్ళు ఉంటే పేదవాళ్ళకి సహాయం చేయండి, ఆ సహాయం ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పి పిలుపునిస్తే ఈరోజు చాలామంది పెద్దవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి అనేక రకాల సహకారం అందిస్తున్నారు. కొంతమందికి రేషన్ ఇస్తున్నారు, కొంతమందికి అనేక రకాలుగా వాళ్ళకి పిల్లల చదువుల విషయంలో ఏదైనా సహాయం కావాలంటే సహాయం చేస్తున్నారు, హాస్పిటల్ విషయంలో సహాయం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే కాకుండా మన కాకినాడ నగరంలో ఈరోజు మన P4 ఏదైతే టీం ఉందో మన కాకినాడ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు హై క్యాంప్ పెట్టడం జరిగింది. దృష్టి హాస్పిటల్ ఆధ్వర్యంలో, ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా డాక్టర్ మాధురి గారు వాళ్ళ స్టాఫ్ అందరూ వచ్చారు. వీళ్ళు ఏంటంటే ఫ్రీగా ఏదైతే P4 చంద్రబాబు నాయుడు గారు చెప్పారో మేము ఫ్రీగా చేస్తామండి, మేము అందరికీ కళ్ళ టెస్టులు చేయించిన తర్వాత ఆపరేషన్ పడతాం, ఆపరేషన్ ఫ్రీగా చేపిస్తాం. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన మందులు కావాలంటే ఫ్రీగా ఇస్తాం, అదేవిధంగా కళ్ళజోళ్ళు కావాలంటే ఫ్రీగా ఇస్తామని చెప్పి ముందుకొచ్చారు. ఎవరైతే దృష్టి ఐ హాస్పిటల్ వారిని ఈ కూటమి ప్రభుత్వం తరపున, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడే వచ్చినప్పుడు అందరిని అడిగా అమ్మల్ని, ఏమ్మా ఎప్పుడన్నా చూపించుకున్నారంటే ఎప్పుడు చూపించుకోలేదండి మేము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడే ఉన్నారు అమ్మలు, మీరు కూడా ఇంటర్వ్యూ చేయండి, ఇదే ఫస్ట్ టైం చూపించుకున్నామని చెప్పి. అంటే ప్రజల దగ్గరికి వచ్చి ఇటువంటి క్యాంపులు పెడితే ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చి దగ్గరుండి వైద్యం చేయించుకోవడానికి అవకాశం కుదిరింది. కాబట్టి ఈ కాకినాడలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరైతే ఇలాగా దృష్టి ఐ హాస్పిటల్ వారు ముందుకొచ్చారో, ఎవరు ముందుకు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కార్యక్రమాలు పెట్టి, హెల్త్ క్యాంపులు పెట్టి ఈరోజు ఒక ప్రజలకి మేలు చేసే కార్యక్రమం తీసుకుంటుంది ఈ P4 టీము మా కార్పొరేషన్ ఆధ్వర్యంలో అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇప్పుడే చాలామందితో మాట్లాడినప్పుడు ఈరోజు అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు, అన్నీ ఫ్రీగా చేస్తున్నారంటే మాకు తెలిసింది బాబు, మేము వచ్చామని క్యాంపుకి వచ్చారు. నేనేమంటానంటే ఇక్కడ ప్రజలందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. మధ్యాహ్నం 4 గంటల వరకు ఉంటుంది ఇది క్యాంపు. అందరూ వచ్చి ఈ ప్రాంత ప్రజలందరికీ చెప్పి ఐ టెస్ట్ చేయించుకొని ఎవరికి ప్రాబ్లం లేకపోతే పర్లేదు, ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మందులు ఇస్తారు. అదేవిధంగా ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్ చేపిస్తారు, కళ్ళజోళ్ళు కావాలంటే కళ్ళజోళ్ళు అన్నీ ఫ్రీగా ఇస్తారు. మీరు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్న మరొకసారి దృష్టి ఐ హాస్పిటల్ వారిని నా తరపున, నగరకాల పాలక సంస్థ తరపున, కూటమి ప్రభుత్వం తరపున, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా మన కాకినాడ అర్బన్ నియోజకవర్గం సంబంధించింది శాసనసభ్యుల వారి యొక్క సహకారంతో, వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దృష్టి ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది P4లో భాగంగా మనం చేస్తున్న కార్యక్రమం.
కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విన్నపిస్తున్నామండి. థ్యాంక్ యూ.